హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పగలెప్పుడు చిక్కటి చీకటి, వర్షంలా కురుస్తున్న చీకటి. అది గదో లేక రాతి గుహో లేక చీకటి కొట్టో అర్థం కాని చీకటి. చుట్టూ నిశ్శబ్దం. శరీరం మీద ప్రతి ఇంచుకి కూడా కొత్త బ్లేడ్తో గీతలు పెట్టినట్టుగా కారుతూ ఉన్న రక్తం. ఎండిపోయి పగిలిన పెదాలు చిన్నపాటి కదలికకే రక్తం కారుస్తూ ఉన్నాయి. నోటికి ఉప్పగా తగులుతోంది రక్తం. కళ్ళు తెరిచే అవకాశం లేదు. ఒంట్లో అసలు ప్రాణం ఉందో లేదో కూడా తెలియదు. ఒంట్లో ఉన్న ఏ పార్టు కంట్రోల్లో లేదు. అసలు నొప్పి ఎక్కడో, నార్మల్గా ఎక్కడుందో, అసలు శరీరంలో ఏ భాగంలో నెప్పెడుతోందో కూడా అర్థం కావడం లేదు. ఆ శరీరం, ఆ జీవి అనుభవిస్తున్న బాధ ఏమిటో అసలు తెలియడం లేదు. శరీర భాగాలన్నీ చెరకు మిషన్లో వేసినట్టు, బట్టలు పిండినట్టు, రక్తంలో ముంచినట్టు, మరణానికి చేరువగా వెళ్ళిపోతున్నట్టు, చావుకి షార్ట్ కట్లా ఉంది ఆ శరీరం తాలూకు పరిస్థితి. ఆ శరీరం ఎవరిదనుకుంటున్నాము? ఆ శరీరం మన విద్యది. ఆ నరకం అనుభవిస్తున్నది ఏ పాపమో ఎరుగని విద్యాధరి. ఆర్కియాలజీకి బెస్ట్ స్టూడెంట్ విద్యాధరి. ఆ నరకం అనుభవిస్తున్నది అన్నం పుణ్యం ఎరుగని ఒక అమ్మాయి. ఎవరో ఆడిన చదరంగంలో జీవితాన్ని మిస్ అవుతున్న దురదృష్టవంతురాలు. పాపం విద్య తన ప్రమేయం లేకుండానే ఈ నరకంలోకి తోసివేయబడింది. కళ్ళు తెరవాలని ప్రయత్నించింది. కనురెప్పలకి గుండు సూదులు గుచ్చినట్టుగా విలవిల్లాడింది ప్రాణం. మూలుగు లాంటి ధ్వనేదో ఆమె కంఠంలోంచి వినవచ్చింది. కానీ గొంతు దాటి పైకి మాత్రం రాలేదు. పాపం, చేతులు కాళ్ళు కదిలించే ఛాన్సే లేదు. ఆమె తన గురువుని ఆ స్థితిలో కూడా స్మరించుకుంది. ఎందుకంటే మెదడు పనిచేస్తూనే ఉంది. అందుకే నిస్సహాయ స్థితిలో గురువుని స్మరించుకుంది. ఆమె కను కొలుకుల నుంచి నిశ్శబ్దంగా జారాయి రక్తం కలిసిన ఎర్రటి కన్నీళ్లు. తన నిస్సహాయ స్థితికి ఆమెకి సడన్గా చచ్చిపోతే బాగుండనిపించింది. అనుకోగానే వచ్చేస్తే చావు గొప్పదనం ఏముంది? ఆమె మొర ఆ దేవుడే కాదు, ఏ దేవుడు వినలేదు. ఉన్నట్టుండి ఆ చీకటి కోణంలో మనసులాంటి గాలి వీచింది. అంతే, భక్కున మండాయి గాయాలు. ఆమె కంఠం దగ్గర సక్కమ్మన్న శబ్దంతో ఏదో కదిలింది. అబ్బా! బుసబుసా పొంగింది ఎర్రటి రక్తం. ఆమె కేక గొంతులోనే ఆగిపోయింది. కేక వేసే శక్తి కూడా ఆమెకు లేదు. ఆమె తల రెండో వైపుకి వాలిపోయింది. స్పృహ ఉందో పోయిందో, అసలు ఆమె బతికే ఉందా తెలీదు. ఆమెను బంధించిన చోట సన్నటి వెలుగు, ఆ వెంటనే ఒక బీభత్సమైన నవ్వు. పెనుగాలిలాగా క్షణానికి మారిపోతూ పెరిగిపోతూ ఉన్న ఈదురుగాలి. ఆమె కంఠాన్ని కసిగా లోతుగా గీరుకుంటూ వెళ్ళింది ఒక బలమైన చెయ్యి. ఆ చెయ్యి తాలూకు గోళ్ళు సూదిగా మోటుగా ఉన్నాయి. ఆ చెయ్యి తాలూకు వ్యక్తి ఆమె దేహం కేసి హేళనగా చూస్తూ ఆమె తలను తన ఎడమకాలితో తన్నాడు. మరుద్వతి, ఇప్పుడు బాగుందా? ఆనాడు మంజురేఖను నాకు కాకుండా చేసినావు, నా శిష్యునికి కాకుండా చేసినావు. నీ తండ్రి దగ్గర సంపాదించిన విద్యలతో విర్రబీగుతూ నీ సఖి మంజుని కాపాడబోయి అర్ధంతర మరణం పాలై జీవితాన్ని కోల్పోయావు. తెలుసా? నీకు తెలుసా? వీడు సామాన్యుడు కాడు. మంత్రతంత్రాలను ఎందుకు కొరగాని గుడ్డిగబ్బలు చేసి శత్రువుల ప్రాణాలతో పాచికలాటలాడుకునే మహామాయాలు. ఎన్ని జన్మలెత్తినా, ఎంత దూరంగా పారిపోయినా, ఏ రూపంలో ఉన్నా నా దృష్టి నుంచి తప్పించుకోలేదు. ఈ నరకం నిన్ను చంపదుగాక చంపదు. అంటే నీకు విముక్తి లేదు, లేనే లేదు. నీ చావు పుట్టుకలు నా సంకల్పం. మర్చిపోకు, ఈ క్షణం నుంచి నువ్వు నా బందీవి. నిన్ను రక్షించడానికి నాకు ఎదురుపడాలంటే ఆ దేవుడైనా ఆలోచించుకొని మరీ రావాల్సిందే. అందరి తలరాతలు ఆ బ్రహ్మ రాస్తే మీ అందరి తలరాత నేను రాస్తున్నాను.
కాచుకో అని భీకరంగా నవ్వుతూ విద్యాధరి గాయపడ్డ శరీరం మీదకు వంగాడు. అంతే, అక్కడ మొదలైంది పిశాచు క్రీడ. ఆ క్రీడను చూడడానికి ప్రకృతికే భయంగా ఉంది అన్నట్టు మరింత చీకటి మూసేసింది. విద్యాధరి అరుపులు శక్తిహీనమై ఇంకా పోని ఆమె ప్రాణం రక్తంగా మారి ఆమె తొడల మధ్య నుంచి ప్రవహించసాగింది. ఆమె మొర వినడానికి దేవుడున్నాడా? ఆమె రక్త కన్నీరు తుడిచేదెవరు? ఏ అమృతహస్తం ఆమె రక్త కన్నీరు తుడవగలదు? అసలు అంత కష్టపడుతున్న ఆమె కష్టాన్ని ఏ దేవుడు చూడకపోతే అసలు దేవుడు ఉన్నట్టా లేనట్టా? ఆ కటిక చీకటిలో 1000 ముక్కలైన విద్యాధరి జీవితం మీద చండముఖి పిశాచికెళ్ళి సాగుతూనే ఉంది. కోటి కలలతో విద్యావంతురాలైన ఆ ఆధునిక యువతి జీవితం ఇలా నాశనం కావడానికి మూలకారకులు ఎంత గొప్పవాళ్లైనా వాళ్ళని ఆ దేవుడు క్షమించినా కాలం వాళ్ళని క్షమించకూడదు, అసలు క్షమించదు. మరి చూడాలి ఈ కథ ఎలా ముగుస్తుందో. అది అలా ఉండగా చీకట్లో దారి వెతుక్కుంటూ ముందుకు నడుస్తున్న విక్కీ ఒక్కసారిగా ఎస్ ఆనందంతో అరిచాడు. అతడికి ఎదురుగా 10 అడుగుల దూరంలో దాదాపు రాతిలో కలిసిపోయినట్టుగా కనిపించింది ఒక ఇనుప తలుపు. తాపడం చేసినట్టుగా ఉందది. గడియలు కానీ తాళం కానీ ఏవీ కనబడలేదు. అది అసలు తలుపుని గుర్తించడానికి కూడా ఆ షేపులో కనిపిస్తున్న అతి సన్నని దారం లాంటి బయటి వెలుగు మాత్రమే ఆధారము కారణము. చావులో కూడా ఆశని మాత్రం వదలని విక్కీ లాంటి ప్రొఫెషనల్కి ఆ మాత్రం ఆధారం చాలు, కనీసం దారిని వెతుక్కోవడానికి. ఆ చిన్న వెలుగులోనే చేతులతో తడిమి చూడడం మొదలుపెట్టాడు. అవును, ఖచ్చితంగా అది బయటకు వెళ్లే దారి. అది బయటకు వెళుతుందో ఇంకెటు వెళుతుందో, మొత్తానికి తానున్న చోటు నుంచి మాత్రం ఎటో తీసుకువెళుతుంది. కానీ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాలేదు. తనని ఈ దారి గుండానే తెచ్చారా? అవతల ఆ పక్క కూడా ఇంకో దారి ఉందా? వాచి చూసుకున్నాడు. చీకట్లో రేడియం ముళ్ళు 12:30ని సూచిస్తున్నాయి. తను ఉన్న చోటు నుంచి ఇక్కడికి రావటానికి గంట పట్టింది. తడుముకుంటూ జాగ్రత్తగా వచ్చాడు. ఇలాగే వెనక్కి వెళితే తనని బంధించిన చోటుకు చేరుకుంటాడు. కానీ ఒకవేళ ఇదొక్కటే దారైతే తనకి ఎనర్జీ, టైం 2 వేస్ట్ అవుతాయి. పైగా ఆక్సిజన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి చోట ఆ రెంటిని చాలా పొదుపుగా ఖర్చు పెట్టాలి. ఇక్కడే ట్రై చేద్దాం. ఆలోచన వచ్చిందే తడువుగా ఉత్సాహం వచ్చేసింది. అతను పూర్తిగా నిలబడితే రూఫ్ తగిలిపోతుంది. కనుక ఏది చేసినా ఒంగుని మరీ చేయవలసిందే. అతడు మానసికంగా ఆ పనికి సిద్ధమైపోయాడు. అదే విక్కీలోని స్పెషాలిటీ. ఏ వ్యక్తికైనా తాను గెలవడానికి అదొక అదనపు క్వాలిటీ. ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. కంప్లీట్ ఆప్టిమిస్టిక్ వే. అందులోంచి బయటపడడానికి విక్కీ పని ఆల్రెడీ ప్రారంభించేశాడు. చుట్టూ తడిమి చూశాడు. ఆ సన్నని దారి. ఏం చేయాలో ముందు మైండ్ పని చేయలేదు. అలాంటి టైంలో సిగరెట్ కాలుస్తాడు అతను. కానీ అక్కడ సిగరెట్ కాలిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. బుద్ధి చురుగ్గా పనిచేసింది. అతడి చేతులు ప్యాంటు జేబుల్ని తడుముకున్నాయి. అప్పుడు అతడి చేతుల్లో ప్రత్యక్షమైంది. అంత చీకట్లో కూడా చిన్నగా మెరుస్తూ అతి పదునైన స్టీల్ బటన్ నైఫ్ విత్ కీ చైన్. కొంచెం పరాగ్గా ఉన్న వేళ్ళు పటపటా తెగిపోయేంత షార్ప్గా ఉంటుంది అది. దాన్ని ఆ కనిపిస్తున్న ఖాళీ జాగాలో పెట్టి తడిమే ప్రయత్నం చేయసాగాడు. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.